హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి బూరెలు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగుతూ అయితే వచ్చేసాయో. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను వచ్చేసి 1 kg బియ్యం అయితే తీసుకున్నానండి. 1 kg బియ్యం వరకు అయితే తీసుకున్నాను. ఇవి నైట్ అయితే నానబెట్టేసి అయితే ఉంచేసానండి. ఈ బియ్యం 8 నుంచి 10 అవర్స్ వరకు అయితే నానబెట్టేసి అయితే ఉంచేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకుని ఉంచుకున్న తర్వాత మార్నింగ్ నీళ్ళంతా వడగట్టేస్తున్నానండి. ఇలా వడగట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు అయితే వదిలేస్తున్నానండి. వాటర్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది అనేసి. నేనైతే మిల్లు పట్టిస్తున్నాను. మీరు కావాలంటే మిక్స్ అయినా పట్టేసుకోవచ్చు. మిల్లు పడితే ఏంటంటే చాలా మెత్తగా అయితే పిండి అయితే ఉంటుంది. మిల్లు పట్టించేసాక పిండి అయితే ఇలా మెత్తగా అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 1 kg బియ్యానికి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుందండి. ఈ కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మిక్సీ అయితే ఇలా మెత్తగా అయితే పట్టేసుకున్నానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 1 kg బియ్యానికి 3/4 kg బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం క్వాంటిటీని బట్టి పాకం అటు ఇటు అవుతుందండి. సో ఇక బెల్లాన్ని మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. బెల్లం మొత్తం కరిగిపోయాక వాటర్ మొత్తాన్ని ఇలా జల్లెడైతే పట్టేస్తున్నాను. మళ్ళీ దీన్ని అయితే నేనైతే పాకం అయితే పడుతున్నానండి. ఈ బెల్లం పాకం అనేది చాలా అంటే చాలా లేతగా ఉండాలి. అలా ఉంటేనే కొబ్బరి బూరెలు అనేవి చాలా టేస్టీగా అయితే వస్తాయండి. మొత్తం ఇలా కలిపేస్తూ ఉండాలి. వెంటనే చెక్ చేస్తూ ఉండాలండి. పాకం ముదిరిపోతే అంతగా అయితే రావు, కొబ్బరి బూరెలు పగిలిపోతూ ఉంటాయి. సో ఇలా లేత పాకం వచ్చేంత వరకు ఉంచేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. ఇలా జెల్లీలాగా ఉండాలండి పాకం. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ పాకం అయితే తీసైతే పక్కన ఉంచేస్తున్నానండి. మనకి పాకం అటు ఇటు అవుతుంది, అందుకే తీసి పక్కన ఫస్టే పెట్టేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కూడా యాడ్ చేశానండి. మిక్సీ పట్టి ఉంచేసాను కదా, ఆ కొబ్బరి కూడా యాడ్ చేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మిల్లు పట్టించిన పిండి ఉంది కదండి, కొంచెం కొంచెం ఇలా అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత సో ఈ పిండి మొత్తం ఇలా కలిపేసుకుంటూ స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ వేడయ్యేసరికి ఒక 10 మినిట్స్ ఈ పిండిని అయితే ఇలా అయితే వదిలేస్తున్నాను. 10 మినిట్స్ తర్వాత అయితే పిండి అయితే సెట్ అయిపోతుందండి. అంటే కొంచెం గట్టి పడుతుంది. కొంచెం పిండిని ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని అప్పలైతే ఒత్తుకుంటున్నానండి. నేనైతే ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఏదైనా కవర్ అయినా యూజ్ చేయొచ్చు. 2, 3 అంతవరకు అయితే చాలండి. ఆయిల్ వేడయ్యాక 2, 3 మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే ఒకదానికొకటి అయితే అతుక్కొని పోతూ ఉంటాయి. సో ఇలా రౌండ్గా చేసేసుకొని ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకొని 1 by 1 అయితే యాడ్ చేస్తున్నాను. గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేశానండి. బూరెలు ఒకవైపు నుంచి ఇంకొక వైపు టర్న్ చేస్తూ ఉండాలి. సో బూరెలు చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చేసాయో. ఇలాగే మొత్తం బూరెలన్నీ అయితే ప్రిపేర్ చేశానండి. సో చాలా టేస్టీగా అయితే ఉన్నాయి బూరెలు. మీరు ఈ ప్రాసెస్తో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.